అతి పిన్న వయసులోనే చెస్ ఆటలో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించి వరల్డ్ రికార్డు సృష్టించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు దివిత్. 8 ఏళ్ల వయసులో విశ్వ వేదికపై భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ సత్తా చాటుతున్నాడు. తన ఆలోచన విధానం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను ఇరుకున పెడుతూ చెస్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకున్నాడు దివిత్. తన వయసుకు మించిన వారికి కూడా నేర్పుతో గట్టి పోటీ ఇస్తున్న చెస్లో మేటి ఆటగాడు దివిత్పై స్పెషల్ స్టోరీ. చెస్కు పుట్టినిల్లు ఇండియా. ఈ ఆటలో మేటి ఆటగాళ్ళు ఈ ఆటలో అదరగొడుతున్నారు. విశ్వ వేదికలపై మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నటువంటి తెలంగాణకు చెందిన హైదరాబాద్ చెందిన కుర్రోడు మనతో పాటు ఉన్నాడు. చెస్ ఆటలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో భారతీయులు తమ మేధో సంపత్తిని నిరూపించుకున్నారు. ఎంతో మంది మేటి ఆటగాళ్లు భారతదేశం గర్వించేలా ఎన్నో పతకాలు తీసుకొచ్చారు. ఇక తాజాగా చెస్ ఒలింపియాడ్లో అర్జున్ అనే క్రీడాకారుడు 2 బంగారు పతకాలు కైవసం చేసుకుని ఇండియా చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి మరో కుర్రాడు దూసుకొస్తున్నాడు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు 8 ఏళ్ల వయసులోనే విశ్వ వేదికపై మన త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ ఇండియన్ చెస్ లో అద్భుతం సాధిస్తున్నాడు. వయసును మించిన ఆలోచనతో చెస్ ఆటలో రాణిస్తున్నాడు హైదరాబాద్ వాసి ఎదుళ్ల దివిత్ రెడ్డి. ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన వరల్డ్ క్యాడెట్ ర్యాపిడ్ ఈవెంట్లో గోల్డ్, బ్లిట్జ్ పోటీలో బ్రాంజ్ నెగ్గి ఔరా అనిపించిన ఈ బుడ్డోడు రీసెంట్ గా ఇటలీలో జరిగిన వరల్డ్ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్ లో అండర్ 8లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఎన్నో దేశాల ఆటగాళ్లు పోటీ పడ్డ ఈ టోర్నీలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ అండర్ 8 వరల్డ్ ఛాంపియన్ గా నిలిచాడు. అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా సాధించి వరల్డ్ రికార్డు సృష్టించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాడు. సో అప్పుడు నార్మల్గా యూట్యూబ్లో వీడియోస్ బదులు చెస్ వీడియోసే పెడుతుండే అనమాట. సో అది తనకి బాగా అలవాటైపోయి ఇంకా అది యూట్యూబ్లో వీడియోస్ చూసే నేర్చుకున్నాడు అనమాట. సో నేర్చుకుంటే ఇంకా తర్వాత సరే వీడు మంచిగా ఆడుతున్నాడు అనిపిస్తే మనము కోచ్ దగ్గర స్టార్ట్ చేసాము. సో అప్పుడు వాళ్ళు కూడా వీళ్ళకి టాలెంట్ ఉంది, కొంచెం మంచిగా గైడెన్స్ ఇస్తే ఒక మంచి స్టేజ్కి వెళ్తారు అనేసి చెప్పారనమాట. సో అందుకనేసి ఇంకా మేము కాంపిటీషన్స్ అవి వెళ్ళడము స్టార్ట్ చేసాము. వెళ్తూ ఉంటే ఇంకా కొంచెం పెద్ద ప్లేయర్స్ని కూడా మంచిగా వాళ్ళతో కూడా విన్ అవ్వుకుంటూ మంచిగా ఆడుతుండడం చూసి ఇంట్రెస్ట్ ఉంది అనేసి ఇంకా మేము సరే ప్రొఫెషనల్గా స్టార్ట్ చేద్దామనేసి చేసామన్నమాట. ఫైనాన్షియల్గా కూడా చెస్ అనేది చాలా ఎక్కువ ఖర్చుతో కూడిన గేమ్ అనమాట. సో ఒక టోర్నమెంట్కి వెళ్తే అట్లా చాలా ఖర్చు అవుతుంది. సో దానికి కూడా మేము స్పాన్సర్స్ని చూస్తున్నాము. ఎవరైనా దొరికితే చాలా హ్యాపీగా ఉంటుంది అనేసి అనుకుంటున్నాము. వరల్డ్ క్యాడెట్స్ టోర్నీలో గోల్డ్ నెగ్గడంతో దివిత్ ఇప్పుడు చెస్ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ టోర్నీలో కఠినమైన పోటీలను ప్రశాంతంగా ఆడుతూ మధ్యలో వెనుకబడినా అద్భుతంగా పుంజుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. దివిత్ ఆట డింగ్ లిరెన్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం తలపడుతున్న డి గుకేష్ ను ఆశ్చర్యపరిచింది. 2 ఏళ్ల కిందట హైదరాబాద్ లో జరిగిన ఓ ఎగ్జిబిషన్ ఈవెంట్ లో గుకేష్ తో పోటీ పడిన దివిత్ ఎలాంటి బెరుకు లేకుండా ఎత్తులేశాడు. అత్యంత సవాల్తో కూడిన ఎండ్ గేమ్ లో అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ గుకేష్ కు గట్టి పోటీ ఇచ్చాడు. చివరకు గుకేష్ తో పాటు ఎరిగైసి అర్జున్ చేతిలో ఓడిపోయాడు. కానీ ఈసారి బుడ్డోడి టాలెంట్ చూసి గుకేష్ ఫిదా అయ్యాడు. దివిత్ వేసే ఎత్తులకు పై ఎత్తులను చూసి షాక్ అయినట్లు తెలుపుతూ ప్రశంసల వర్షం కురిపించారు గుకేష్. దివిత్ కు మంచి భవిష్యత్తు ఉందని చెప్పిన గుకేష్ అంచనాలు 2 ఏళ్లు తిరగకుండానే నిజం చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దివిత్. హ్యాపీగా ఫీల్ అవుతుంది. 2.5 years నుంచి ఆన్లైన్ ఎల్బీ స్టేడియంలో వెళ్ళాను చాలాసార్లు. స్టేట్, డిస్టిక్, ఇంకా పూణేకి వెళ్ళాను. అక్కడ టోర్నమెంట్స్ బెంగళూరులో ఆడాను. విజయవాడలో 2 టోర్నమెంట్స్ ఆడాను. అండర్ 9లో ఫస్ట్ వచ్చాను. బ్రిలియంట్ ఆడాను. ఇటలీ వెళ్ళాను. అల్బేనియాకి వెళ్ళాను. యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ రామకృష్ణ సార్కి థ్యాంక్స్. పజిల్స్ తో మొదలుపెట్టిన ఈ ఆటను తక్కువ సమయంలోనే 64 గదులపై పట్టు సాధించాడు. దివిత్ పేరెంట్స్ మహేష్ రెడ్డి, సింధుజ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు.
నల్గొండ జిల్లా నుంచి వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డ వీళ్లకు ఎలాంటి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ చెస్ పై అవగాహన ఉంది. చిన్నప్పుడు దివిత్ కు ఓ చెస్ పజిల్ ఇస్తే వెంటనే సాల్వ్ చేశాడు. రోజుకు 100-200 పజిల్స్ ను వేగంగా సాల్వ్ చేయడంతో తనకు చెస్ పై ఆసక్తి ఉందని గుర్తించి వివిధ టోర్నీల్లో ఆడించడం ప్రారంభించారు పేరెంట్స్. వైజాగ్ కు చెందిన కోచ్ రామకృష్ణతో ఆన్లైన్ కోచింగ్ ఇప్పిస్తున్నారు. అటు రామకృష్ణ కోచింగ్, తల్లిదండ్రుల సపోర్ట్ తో ఆటను అవపోసన పడుతున్న దివిత్ తనకంటే ఎక్కువ ఏజ్ గ్రూపుల్లోనూ పోటీ పడి పతకాలు సాధిస్తున్నాడు. చాలా హ్యాపీగా ఉంది. 2.5 years క్రితం మేము స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే అనుకున్నది ఇది ఛాంపియన్షిప్, అండర్-8 వరల్డ్ ఛాంపియన్షిప్. మే 2022లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే జాయిన్ చేసినప్పుడు అనుకున్నది అండర్-8 వరల్డ్ ఛాంపియన్షిప్. అది ఇవాళ సాధించింది కాబట్టి దట్స్ గోల్ అచీవ్డ్ అన్నట్టు. వరల్డ్ ఈవెంట్స్కి వచ్చేసరికి ర్యాపిడ్ ఏప్రిల్లో ర్యాపిడ్ ఛాంపియన్షిప్, వరల్డ్ ఛాంపియన్షిప్లో ఫస్ట్ వచ్చాడు, గోల్డ్ మెడల్ వచ్చింది. అలాగే సేమ్ అక్కడే జరిగిన అల్బేనియాలో జరిగిన బ్లిడ్స్లో కూడా బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇప్పుడు క్లాసికల్ ఛాంపియన్షిప్లో గోల్డ్ మెడల్. సో వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. 7 ఏళ్లకే అండర్-9 స్టేట్ ఛాంపియన్ గా నిలిచిన ఈ కుర్రాడు వేగంగా, దూకుడుగా, ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిక్కుల్లో పెట్టగలడు. ఈ స్కిల్స్ తో వరల్డ్ క్యాడెట్ ర్యాపిడ్ బిట్స్ టోర్నీలో గోల్డ్, బ్రాంజ్ నెక్కి మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే క్లాసికల్ ఈవెంట్ లో నేషనల్ లెవెల్లో ఒక్క మెడల్ కూడా నెగ్గలేకపోయిన దివిత్ ఇప్పుడు ఏకంగా వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్ గా నిలిచాడు. అన్ని ఫార్మాట్లలోనూ రాణించే సత్తా తనలో ఉందని నిరూపించుకున్నాడు దివిత్. ఇలాంటి పథకాలు మరెన్నో రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దివిత్ కొట్టే అవకాశాలు కూడా లేకపోవని చెప్పవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ప్రభుత్వం సహకరించాలి. అదే రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువగా మెడల్ సాధిస్తామంటూ కూడా ఇటు దివిత్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో, అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.